మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా చేసుకొని అత్యంత అమర్యాదకరపురంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఒక నరేంద్ర మోడీ గారి మీదనే కాదు, స్వర్గస్థురాలైనటువంటి అలా తల్లిగారిని అనేక రకాలుగా నీచాతి నీచంగా నోటితో చెప్పలేనటువంటి మాటలతో, రాతలతో, కనీసమైనటువంటి మరి మానవ సంబంధాలు లేకుండా ఏ రకంగా మాట్లాడారో మనం చూశాం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకుడు టి సాయి కిరణ్ గౌడ్ గారు గత నెల 29 నాడు హైదరాబాదులో సైబర్ పోలీసులకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అత్యంత అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే కాదు, ఒక భారతదేశంలో ఉన్నటువంటి జీవన విధానాలలో మన మాతృమూర్తులకు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లులకు ఎంతో గౌరవం ఇస్తాం మనం. అటువంటి మన దేశంలో ఒక ప్రధానమంత్రిగా తల్లి స్వర్గస్థులైన తర్వాత కూడా ఆమె పట్ల అంత దురదృష్టకరమైనటువంటి పోస్టులు ఆమె గురించి పెట్టడం, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా, భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మరి పోస్టులు పెట్టినప్పుడు మా పార్టీ కార్యకర్త హైదరాబాదులో ఈ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారమే కంప్లైంట్ ఇచ్చాడు. ఈ దేశంలో ఎవరికైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి దానికి సంబంధించి ఫిర్యాదు చేసుకునేటువంటి హక్కు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 140 కోట్ల మందికి ఇచ్చాడు. మరి ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఫిర్యాదుని స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము ఏ పోస్టులలో ఏ రకంగా ప్రధానమంత్రి గారిని, వారి తల్లి గారిని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారో వివరాన్ని కూడా మా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ ప్రకారము జూలై 29 నాడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 353/2, 366/4 భారత న్యాయ సంహిత ఆధారంగా కేసును హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం అంటే దోషిగా ప్రకటించడం కాదు, వచ్చినటువంటి ఫిర్యాదుని స్వీకరించి దర్యాప్తు చేయడం వరకే ఇందులో. ఇది దర్యాప్తు చేయడానికి కావలసినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ మాత్రమే. ఈ ఆరోపణలు నిజమా కాదా, ఎవరు పోస్టులు పెట్టారు,
ఎందుకు పెట్టారనేది దర్యాప్తులో తేలుతుంది. చివరకు శిక్ష విధించేది కూడా న్యాయస్థానాలే. మరి ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశాల నేపథ్యంలో ఈ యొక్క మెటా ఇండియా ప్రతినిధి పైన కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఒక పౌరుడు చట్టం పైన విశ్వాసంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడమైనటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ఇది ఈ హక్కును వినియోగించి వచ్చిన ఫిర్యాదులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప దురదృష్టకరము, ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోంది.